Господи, Боже мой! రష్యాలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ప్రజలు ఒక్కసారిగా వణికిపోయారు. ఇళ్లు, కార్యాలయాల్లోని వస్తువులు ఒక్కసారిగా కింద పడిపోయాయి. దాంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పం తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా భారీ స్థాయిలో భూప్రకంపనలు వచ్చాయని, రిక్టర్ స్కేలుపై తీవ్రత 8.7గా నమోదైందని చెప్పారు. 2011 తర్వాత ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే తొలిసారి అంటూ వివరిస్తున్నారు. భూకంపం సంభవించిన నేపథ్యంలో సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు. సునామీ హెచ్చరికలు జారీ చేసిన కాసేపటికే సునామీ రష్యా, జపాన్ను తాకింది. Вон, все. Завод тонет. కంచట్కా, పెట్రోపావ్లోవ్స్క్ నగరాల్లోని పలు భవనాలు కంపించినట్లు రష్యా మీడియా తెలిపింది. భూమి కంపించి బిల్డింగుల్లోని వస్తువులు కింద పడిపోవడంతో ఒక్కసారిగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్, సెల్ఫోన్ సేవలకు అంతరాయం కూడా ఏర్పడింది. అయితే భూకంపం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగాయి అనే దానిపై ఇంకా అంచనా లేదు. ప్రాణ, ఆస్తి నష్టం సమాచారం తెలియలేదు. ఇక రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని ఉత్తర ద్వీపమైన హక్వైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. హోనోలులో సునామీ హెచ్చరిక సైరన్లు మోగడంతో జనాలు భయపడ్డారు. దాంతో స్థానికులు నివాస ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం భూకంపం సంభవించిన సమయంలో పడిపోయిన వస్తువులు, ఊగిపోయిన భవనాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం సమయంలో ఎంత భయంకరమైన వాతావరణం ఉంటుందో చూసి నెటిజన్లు కూడా భయపడిపోతున్నారు. ఈ సునామీ తీర ప్రాంతాలను తాకిన నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అలర్ట్ అయింది. అమెరికాలోని భారతీయులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ ముప్పును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేశారు. Господи, Боже мой!